అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్లు అదనపు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా 43 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్రం నిర్ణయించింది. రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వానికి ఇది శుభవార్తేనా? ఖచ్చితంగా ఇది శుభవార్తే స్వామి. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బియ్యం రూపంలో 8 లక్షల మెట్రిక్ టన్నులు పెరగటం అంటే వరి ధాన్యాల రూపంలో ఇది సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నులకు సమానం. మొత్తం వరి కొనుగోలు అంచనా 64 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అదేవిధంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 30 లోపు పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. బియ్యం సేకరణ పరిమాణం పెంచినందుకు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అయితే గతంలో ఏదైతే బియ్యం సేకరణకు సంబంధించి గత అంచనా 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే సవరించిన అంచనా మేరకు 43 లక్షల మెట్రిక్ టన్నులైంది. అదేవిధంగా వరి ధాన్యం సేకరణ 52 లక్షల మెట్రిక్ టన్నులు గత అంచనా ఉంటే సవరించిన అంచనా మేరకు 64 లక్షల మెట్రిక్ టన్నులైంది. అయితే ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరణ పరిమాణాన్ని పెంచడం వల్ల ధాన్యానికి మద్దతు ధర లభించి రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు ప్రయోజనం పొందుతారు. మరోపక్క అదనపు వడ్లను కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం తగ్గి కేంద్ర సంస్థ అయినటువంటి ఎఫ్సిఐ కొనుగోలు బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఎఫ్సిఐకి ధాన్యం అప్పగింత సమయం ఏదైతే గత మార్కెటింగ్ సీజన్ లో ఒప్పందం ప్రకారం బియ్యాన్ని ఎఫ్సిఐకి సకాలంలో అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందని, పలుమార్లు గడువు కోరిందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సవరించిన ఈ అదనపు లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది. ఇక కొనుగోలు చేసినటువంటి ధాన్యం అదేవిధంగా మిల్లింగ్ బియ్యం రవాణాలో అక్రమాలు జరగకుండా నిరోధించడానికి ఈ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేయాలనే నిబంధనను 2026 సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రైతులకి తీవ్ర ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. అయితే కేంద్రానికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం సకాలంలో ధాన్యం సేకరించి మిల్లర్ల వద్ద బిల్లింగ్ పూర్తి చేసి ఎఫ్సిఐకి బియ్యాన్ని సకాలంలో అప్పగించడం పైన ఈ నిర్ణయం యొక్క పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.